ఓకే, కిరణ్ దేశాయ్ వచ్చింది కదా. మనము సారీ ఈ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, కింద నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అరే ఇది అండ్ రో నెంబర్ వచ్చేసి 1 2 3 4 4th కదా. నేను పైన చేసినప్పుడు 5 అవుతుంది, అది 5 అయ్యకుండా నేను 4 ఇస్తున్నాను. సో ఇప్పుడు 4 కామా కాలం నెంబరు 1 క్లోజ్ చేస్తే మనకి 104 యొక్క మనోజ్ పిల్లాయ్ అని చెప్పేసి అతని నేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఇండెక్స్ యూజ్ చేసినప్పుడు దాన్ని రో నెంబరు కాలం నెంబరు ఇస్తే వచ్చేస్తుంది. కానీ ఈ 104 మనకి ఇక్కడ ఉంది కదా, మరి దీన్ని బేస్ చేసుకొని చేయాలి కదా. దానికోసం ఏం చేయొచ్చు అంటే మ్యాచ్ అనే ఫంక్షన్ని దీనికి యాడ్ చేయాలి. అంటే ఇండెక్స్ మ్యాచ్, దీని ఫార్ములా వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి ఇండెక్స్ మ్యాచ్. సో ఇండెక్స్ ఏం చేస్తుందంటే మనము ఏదైనా ఒక డేటాలో ఇండెక్స్ అని రాసి ఒక డేటా అంతా సెలెక్ట్ చేసుకొని దాంట్లో నాకు ఎన్నో రో కావాలి, ఎన్నో కాలం కావాలంటే రో నెంబర్ వచ్చేసి నాకు 2 కావాలి, కాలం నెంబరు 1 కావాలనుకోండి, 1 ఇష్టం అనుకోండి. ఏమొస్తుంది ఇప్పుడు రో నెంబర్ అంటే 1 2, రో నెంబర్ 2 అంటే రాజేష్ శర్మ, కాలం నెంబరు 1 కదా. సో కాలం నెంబర్ 1 అంటే నేమ్లోనే రాజేష్ శర్మ అని రావాలి, రాజేష్ శర్మ వస్తుంది. ఒకవేళ నేను రో నెంబర్ 2 అండ్ కాలం నెంబర్ కూడా 2 ఇచ్చింది అనుకోండి, కాలం నెంబర్ కూడా 2 ఇచ్చిన అనుకోండి, 101 వస్తుంది. 101 కదా. రో నెంబర్ ఏమో 2, కాలం నెంబర్ నేమ్ ఒకటి, ఎంప్లాయ్ ఒకటి, 2 కాలం కాబట్టి 101. సో ఇప్పుడు ఇండెక్స్ ఏంటంటే మనము మొత్తం డేటా తీసుకొని ఆ నెంబర్స్ బేస్డ్ ఆన్ రో నెంబర్ ఎంత, కాలం నెంబర్ ఎంత ఇస్తే ఆ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఇక్కడ నాకు ఫినాన్స్ కావాలనుకోండి, ఫినాన్స్ కావాలంటే రో నెంబర్ ఎంత ఉంది 1 2 3 4. నేను ఇక్కడ మొత్తం రోలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు 1 2 3 4, 4th రో ఉంది, 1 2 3 థర్డ్ కాలం ఉంది ఫినాన్స్ కదా. సో కాబట్టి నేను 4th రో ఫస్ట్ రో నెంబర్ అడుగుతుంది కదా, 4th రో తర్వాత కాలం నెంబర్ 3 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది నాకు ఫినాన్స్ అని వస్తుంది అనమాట. అంటే మనకి ఒక డేటా సెలెక్ట్ చేసుకొని దాని రో నెంబర్ ఎంత, కాలం నెంబర్ ఎంత ఇస్తే ఈ వాల్యూ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మనము దీన్ని 104 ఇక్కడ వేసిన వాల్యూ యొక్క ఫెచ్ చేయాలంటే, దీని రో నెంబర్ మ్యాచ్ చేయాలంటే మనకు మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. మ్యాచ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఈక్వల్ టు మ్యాచ్. చూడండి, MATCH. మ్యాచ్ ఏం చేస్తుందంటే మ్యాచ్, ఇప్పుడు మ్యాచ్ అంటే సేమ్ లుకప్ వాల్యూ విలుకప్ లానే ఉంటుంది, బట్ ఇక్కడ మ్యాచ్ అంటే లుకప్ వాల్యూ ఒకటి, కామా లుకప్ అరే అంటే నేను ఇక్కడ 104 కదా, ఈ లుకప్ అరే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. లుకప్ అరే వచ్చేసి 104 అనేది దీంట్లో ఉంది కదా, లుకప్ అరే కామా 0, డిఫాల్ట్గా 0. 1 నెంబర్ 2 నెంబర్ ఏమో జస్ట్ 0. అంటే ఇక్కడ 104 అనేది ఈ కాలంలో ఎన్నో నెంబర్ అని అడుగుతుంది అనమాట. మ్యాచ్ అనేది ఎన్నో నెంబర్ అని 104 ఎక్కడ ఉంది, ఏ నెంబర్లో ఉంది, ఏ నెంబర్లో ఉంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఫిఫ్త్ ఇన్స్టెంట్ అనమాట అది. అంటే ఇప్పుడు 1 2 3 4 5 ఫిఫ్త్ రోలో, అంటే 5th రో అనుకోవచ్చు, లేదా 5th ఇన్స్టెన్స్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో 5th నెంబర్ అనేది 104 అని చెప్పేసి చూపిస్తుంది అనమాట మనకు. అంటే మ్యాచ్ అనేది మనం ఇచ్చిన వాల్యూ ఏ ఇన్స్టెంట్లో ఉంది, అంటే ఎన్నో ప్లేస్లో ఉంది అనేది చెప్తుంది అనమాట మ్యాచ్. సో ఇప్పుడు మనకి ఇది 5 ఇచ్చింది కాబట్టి మనకి ఈజీగా ఇండెక్స్ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు ఇదేమో రో నెంబర్ ఇస్తుంది, అదేమో టోటల్ డేటా మనం సెలెక్ట్ చేసుకుని ఇది రో నెంబర్ ఇస్తుంది కాబట్టి ఇండెక్స్ మ్యాచ్ యూజ్ చేసి మనము వాల్యూ అయితే రాబట్టవచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇండెక్స్ మ్యాచ్ కలిపి చేస్తున్నాను. ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్స్. సో మొత్తం డేటా అయితే సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. ఒక నిమిషం, మళ్ళీ ఇక్కడ కనిపించట్లేదు కదా. ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్, మొత్తం డేటా సెలెక్ట్ చేసుకుని కామా ఇక్కడ ఏమడుతుంది, రో నెంబర్ అడుగుతుంది. సో రో నెంబర్ అడిగినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రో నెంబర్ వచ్చేసి నాకు ఎన్నో రో నెంబర్ కావాలి అంటే 104 అనేది ఎన్నో రోలో ఉంటే అది కావాలి కదా. సో మ్యాచ్ అనేది వాడేసి, అంటే ఆ రో నెంబర్ రావడానికి మ్యాచ్ ఈ 104 కామా ఈ లుకప్ అరే వచ్చేసి ఈ ఎంప్లాయిటీ మొత్తం కదా, 104 అనేది ఇక్కడ ఉంది కదా, కామా లాక్ చేసేసి 0 మ్యాచ్ అనే ఫార్ములా ఇచ్చేసాను. ఇప్పుడు నాకు అది ఎన్నో రో నెంబర్ వస్తుంది. అండ్ కాలం నెంబర్ కూడా మనకి సెకండ్ కాలంలో నేమ్ కావాలి కాబట్టి ఫస్ట్ కాలం కావాలి కదా. ఓకేనా, కామా ఇచ్చేసి
కాలం నెంబర్ వచ్చేసి 1 ఇస్తే మనకి ఈ మనోజ్ పిల్ల అని చెప్పేసి ఇక్కడ 104 యొక్క మనోజ్ పిల్ల వస్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ చేంజ్ చేస్తాం అనుకోండి, 101 రాసాం అనుకోండి. సో 101 యొక్క నేమ్ వచ్చేసి రాజేష్ శర్మ. సో 102 ఇచ్చామనుకోండి, సో అనిత్ వర్మ. సో ఈ విధంగా మనం నేమ్ అనేది ఇలా చేసుకోవచ్చు, ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మనం ఇది ఇట్లా ఉంచేసి శాలరీ కూడా మనం లుకప్ చేద్దాం అనుకోండి. ఇక్కడ మళ్ళీ వేస్తున్నాం ఫార్ములా, ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్. సో టోటల్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ డేటా సెలెక్ట్ చేసుకొని కామా ఇప్పుడు రో నెంబర్ కావాలి. మనకు రో నెంబర్ కావాలంటే బేస్డ్ ఎంప్లాయ్ నెంబర్ మార్చితే నాకు శాలరీ కావాలి. ఏ ఎంప్లాయ్ అయితే ఆ ఎంప్లాయ్ శాలరీ కావాలి కదా. సో ఎంప్లాయ్ అనేది ఏ నెంబర్ ఉంటుందో ఆ రో నెంబర్ కావాలి కాబట్టి నేను మ్యాచ్ అనే ఫార్మ్ యూజ్ చేసి మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్. సో లుకప్ వాల్యూ ఎంప్లాయ్ అవుతుంది, ఎంప్లాయ్ ఐడి అవుతుంది, కామా లుకప్ అరే వచ్చేసి ఈ లుకప్ ఏదైతే కాలం అవుతుంది, కామా 0 క్లోజ్ బ్రాకెట్. సో రో నెంబర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలం నెంబర్ అంటే బేస్డ్ ఆన్ శాలరీ అనేది ఏ కాలంలో ఉంది, 1 2 3 4 కాలంలో ఉంది కాబట్టి 4 ఇచ్చేస్తాను. అంటే మ్యాచ్ ఇండెక్స్ కావాల్సింది రో నెంబరు, కాలం నెంబరు. అంటే ఇండెక్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుని ఎన్నో రో ఎన్నో కాలం అని అడుగుతుంది. సో రో నెంబర్ వచ్చినప్పుడు నేను మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఇక్కడ వేసిన ఎంప్లాయీ అనేది ఎన్నో ఇన్స్టెంట్లో వస్తుందో ఆ ఇన్స్టెంట్ ప్రకారం ఇచ్చేస్తుంది అనమాట. శాలరీ అనేది నార్మల్గా మన కాలమ్స్ ఏమైతే ఉందో ఆ కాలమ్స్ ఇచ్చేస్తున్నాం. 4th కాలంలో ఉంది కాబట్టి 4 ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఈజీగా మనకి 60,000 శాలరీ అని చెప్పేసి అనిత్ వర్మ 102 యొక్క ఎంప్లాయ్ యొక్క నేమ్ అనిత్ వర్మ అండ్ శాలరీ వచ్చేసి 60,000. సో నేను 101 ఇస్తున్నాను అనుకోండి, ఈజీగా మనకి రాజేష్ శర్మ అతని శాలరీ 75,000. సో ఈ విధంగా ఇండెక్స్ మ్యాచ్ అనేది ఇలా వస్తుంది అనమాట. అర్థమైందండి ఇండెక్స్ మ్యాచ్ అనేది? మళ్ళీ ఒకసారి చెప్తాను, బట్ ఇండెక్స్ మ్యాచ్ అర్థమైందా? రికార్డ్ చేస్తున్నానా? చేస్తున్నారు కదా, ఓకే రైట్. అర్థమైందండి? పురుషోత్తం గారు, రాజ్ గారు అర్థమైందా? ఓకేనా? ఓకే సార్, అర్థమైందా? రైట్. ఇండెక్స్ మ్యాచ్ వచ్చేసి మనకి ఇండెక్స్ అనేది టోటల్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్నో కాలం అనేది ఇవ్వాలి. సో ఈ కాలం అంటే మనకి జస్ట్ 4 కాలంలో ఉన్నాయి కాబట్టి కాలం మాన్యువల్గా ఇచ్చేస్తున్నాము. రో నెంబర్ వచ్చేసి బేస్డ్ ఆన్ మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి బేస్డ్ ఆన్ ఎన్నో డేటా అయితే ఇంకా మొత్తం లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ మొత్తం ఇలా జస్ట్ మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా రో నెంబర్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇండెక్స్ మ్యాచ్ ఉపయోగించి చేయొచ్చు. ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్ కూడా మనం మ్యాచ్ చేద్దాం. డిపార్ట్మెంట్, సో ఇండెక్స్ వేస్తున్నాను. సో దీన్నే డ్రాగ్ చేసుకోవచ్చు కొన్ని లాక్స్ పెట్టేసి, బట్ నేను మళ్ళీ ఫార్ములా ఇస్తున్నాను. ఎందుకంటే ఇండెక్స్ టోటల్ డేటా సెలెక్ట్ చేసుకోండి, కామా రో నెంబర్ అంటే ఇప్పుడు నేను మ్యాచ్ ఫార్ములా యూజ్ చేయాలి కదా. మ్యాచ్ ఫార్ములా యూజ్ చేసి MATCH మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్. ఒకసారి చెప్తారా లుకప్ వాల్యూ ఏది? లుకప్ వాల్యూని ఓం గారు లుకప్ వాల్యూ ఇండెక్స్ అంటే నేను మొత్తం డేటా సెలెక్ట్ చేసుకున్నాను. ఎంప్లాయీ ఐడి, రైట్, ఎంప్లాయీ ఐడి, కామా లుకప్ అరే అంటే ఇది కదా. ఎంప్లాయీ ఐడి ఎక్కడ ఉందో ఈ లుకప్ అరేలో దీంట్లో మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే అది ఎన్నో నెంబర్ అయితే అన్ని నెంబర్ వస్తుంది. లాక్ చేస్తున్నాను, కామా 0. ఇది రో నెంబర్ వచ్చేస్తుంది. ఒకసారి నేను ఈ మ్యాచ్ ఫార్ములాని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మీకు కనిపిస్తుంది ఆ రో నెంబర్ ఎంత వస్తుంది అనేది. 2 వస్తుంది చూసారా. సో 101 అనేది 1 2 సెకండ్ రోలో ఉంది కాబట్టి 2 వస్తుంది. నేను ఇక్కడ చేంజ్ చేస్తే 3 వస్తుంది అనమాట. మ్యాచ్ ఫార్ములా అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అంటే నాకు ఇండెక్స్కి ఏం కావాలి, టోటల్ డేటా సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత ఈ రో నెంబర్ ఇస్తున్నాను. రో నెంబర్ ఎలా ఇస్తున్నాను, నేను ఈ మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏ చేంజ్ చేస్తే అది రావాలి కాబట్టి మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ 102 చేంజ్ చేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోవాలి కదా. సో అందుకని మ్యాచ్ ఫంక్షన్లో యూజ్ చేసి కామా కాలం నెంబర్ వచ్చేసి 3, డిపార్ట్మెంట్ 3 కదా, 1 2 3 రైట్. సో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే IT డిపార్ట్మెంట్. ఒకసారి నేను ఇప్పుడు 105 ఇచ్చాను అనుకోండి, ఈజీగా HR అని చెప్పేసి తెలిసిపోతుంది. సో సేమ్ ఇదే విధంగా కూడా డీగెట్ అన్నారు కదా, డీగెట్ గురించి అడిగారు కదా. సో డీగెట్ కూడా సేమ్ ఉంటుందండి. వీలుకప్ కానీ ఇండెక్స్ మ్యాచ్ కానీ సేమ్ ఉంటుంది. కాకపోతే డీగెట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని రేర్గా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి దాంట్లో కూడా.
కాకపోతే మనం ఎక్కువగా యూజ్ చేసేది VLOOKUP అండ్ ఇండెక్స్ మ్యాచ్ ఎక్కువ యూజ్ చేస్తాము. డీగెట్లో ఎలా చూడవచ్చో చూద్దాం ఒకసారి. సో డీగెట్లో వచ్చేసి ఇండెక్స్ మ్యాచ్ ఓకేనండి, అర్థమైందా? ఇండెక్స్ మ్యాచ్ ఓకేనా? ఓకే అండి. డీగెట్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాను అనుకోండి, సేమ్ 105 ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు నేమ్ కావాలనుకోండి, డీగెట్ డేటాబేస్, సేమ్ డేటాబేస్ అంతా సెలెక్ట్ చేసుకుంటాం. దీంట్లో కూడా డేటాబేస్ సేమ్ ఇండెక్స్ లాగానే డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫీల్డ్ ఏది కావాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా అంటే నేమ్ కావాలి కాబట్టి నేమ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ. కామా క్రైటీరియా వచ్చేసి, సో క్రైటీరియా వచ్చేసి ఈ హెడ్డింగ్ ఇది ఈ హెడ్డింగ్ ప్లస్ ఈ ఎంప్లాయిడ్ రెండు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను లాక్ చేస్తున్నాను ఇక్కడ. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ డిగెట్ ఈజీగా అంటే ఓకే ఇండెక్స్ మ్యాచ్ కన్నా ఒక తొందరగా అయిపోవచ్చు డిగెట్తోని. కాకపోతే దీనిలో ఇది ఒకటి చెప్తాను ఇక్కడ. సో 105 వస్తే ఈజీగా మనము ఈ వాల్యూ అయితే వస్తుంది అనమాట. శాలరీ కూడా తెచ్చుకుందాం అనుకోండి. డిగెట్ డేటాబేస్, మనకు కావాల్సినది శాలరీ కాబట్టి ఫీల్డ్ అనేది శాలరీ. ఓకేనా? నార్మల్గా ఇన్వర్టర్ కామర్స్లో శాలరీ అని కూడా ఎంటర్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనకు ఆల్రెడీ పైన రాస్తుంది కాబట్టి ఈ శాలరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా వచ్చేసి ఇష్టం, ఈ నేమ్ క్రైటీరియా ఇస్తారా అంటే హెడ్డింగ్తో సహా ఇవ్వాలన్నమాట. మనకు కావాల్సింది ఏంటి, నేహా గుప్తా అనే శాలరీ కావాలి. కాకపోతే నేహా గుప్తా ఏ ఫీల్డ్లో ఉంది, ఏ ఫీల్డ్లో ఉంది అనేది దానికి క్రైటీరియా అంటే హెడ్డింగ్ ప్లస్ ఇది రెండు కలిపియాలన్నమాట. సో రెండు కల్పిస్తే మనకి ఇదన్నా ఇవ్వచ్చు, లేదా ఇదన్నా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇదైనా ఇచ్చేయచ్చు. లాక్ చేసేసి క్లోజ్ చేస్తే మనకి శాలరీ అనేది నేహా గుప్తా శాలరీ 65,000. ఎక్కడ నేహా గుప్తా, రైట్ 65,000. ఓకేనా? సో డిపార్ట్మెంట్ కూడా వేసేద్దాం. డిగెట్ డేటాబేస్ వచ్చేసి టోటల్ సెలెక్ట్ చేసుకున్నాను, లాక్ చేశాను. ఫీల్డ్ వచ్చేసి డిపార్ట్మెంట్, లేదా ఇన్వర్టర్ కామర్స్లో డిపార్ట్మెంట్ రాసిన పర్లేదు. సో కాకపోతే ఎగ్జాక్ట్గా రాయాలి డిపార్ట్మెంట్. అంటే మనకి ఈ హెడ్డింగ్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా రాయాలి. స్పెల్లింగ్ మిస్టేక్ రాయాలి. ఇలా డిపార్ట్మెంట్ కామా క్రైటీరియా వచ్చేసి ఎంప్లాయ్ ఐడి రెండు ఇష్టం అనుకోండి. ఇవి రెండు కూడా క్రైటీరియా ఇచ్చినప్పుడు దాని హెడ్డింగ్ ఏంటి, దాని వాల్యూ ఏంటి కూడా రెండు ఇవ్వాలన్నమాట. క్లోజ్ చేస్తాం. సో ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా మనం డిగెట్ చేసి కూడా లుక్అప్ అనే వాల్యూ అనేసి తీసుకోవచ్చు. కాకపోతే దానికి తేడా ఏంటంటే మనకు VLOOKUPలో వచ్చేసి లెఫ్ట్ వర్క్ చేయదు కదా. సో ఇప్పుడు ఇండెక్స్ మ్యాచ్లో మనకి లెఫ్ట్ వర్క్ చేస్తుంది. ఇండెక్స్ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ ఎక్కడైనా ఆ డేటాలో ఎక్కడైనా వచ్చేస్తుంది ఇండెక్స్ మ్యాచ్ చేసినప్పుడు. అదే డికెట్లో యూజ్ చేసినప్పుడు కూడా లెఫ్ట్ అయినా రైట్ అయినా వచ్చేస్తుంది. ఇక్కడ 101 అనేది ఇక్కడ ఉంది, నేమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఎటన్నా వచ్చేస్తుంది. డికెట్లో రైట్ లెఫ్ట్ వస్తుంది. కాకపోతే VLOOKUPలో అయినా ఇండెక్స్ మ్యాచ్లో అయినా ఒకవేళ నేను ఇక్కడ 106 102 వేసేసి దీని వాల్యూస్ కూడా కావాలని చెప్పేసి అనుకున్నాను అనుకోండి 102. సో దీన్ని కింద డ్రాగ్ చేశాను అనుకోండి, సరే దీని కింద ఈ ఫార్ములా కింద డ్రాగ్ చేశాను అనుకోండి, ఈజీగా నాకు వాల్యూ అయితే వచ్చేస్తుంది. డేటా అనేది మన ఎన్ని ఉన్నా, ఇంకా ఎన్ని డీటెయిల్స్ ఉన్నా కానీ 103 ఈ ఫార్ములా అనేది డ్రాగ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే డిగెట్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూస్కే పరిమితం అనమాట. ఇక్కడ ఒకటే ఇవ్వగలుగుతాం, మన కిందకి డ్రాగ్ చేయడానికి వీలు ఉండదు. అంటే ఇది మనం ఒకవేళ 104 ఇచ్చాం అనుకోండి, డ్రాగ్ చేయడానికి వీలు ఉండదు, ఎర్రర్ వస్తుంది. అన్నిటికీ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి హెడ్డింగ్తో సహా క్రైటీరియా అనేది హెడ్డింగ్తో సహా ఉండాలి. అది కూడా సింగిల్ వాల్యూకి పరిమితం. అంటే ఇంకా ఈ రెండు వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఒకటే దీనికి సంబంధించిందే వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మనము డిగెట్ అనేది ఎలాంటప్పుడు వాడచ్చు అంటే, లైక్ ఒకవేళ ఒక కంప్లీట్ డేటా, ఒక మాస్టర్ డేటా నుంచి వెళ్ళి జస్ట్ ఒకటే లైన్ నుంచి దాంట్లోనే మనము చేంజ్ చేస్తుంటే ఒక ఫిల్టర్ లాగా యూజ్ చేయాలనుకోండి. ఒక ఫిల్టర్ లాగా ఇక్కడ 106 లేదు 101 అనుకోండి, ఫిల్టర్ లాగా యూజ్ చేయాలనుకోండి. అలాంటప్పుడు మనము డిగెట్ వాడచ్చు. అంటే ఒక మాస్టర్ డేటా ఒక దగ్గర ఉంది, ఎవరైనా ఇప్పుడు ఎంప్లాయ్ వచ్చారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే జస్ట్ వాళ్ళ నెంబర్ వేసి తీసుకోవాలనుకుంటే అప్పుడు డిగెట్ అనేది వాడవచ్చు ఈజీగా. డిగెట్ అనేది కొంచెం ఇంకా ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ చాలా ఉన్నాయి అనుకోండి, చాలా ఉన్న వాటికి కూడా ఇప్పుడు నేను ఒకేసారి వీటికి అన్నిటికీ వేయాలనుకోండి, ఇక్కడ ఏం చేయొచ్చు, డిగెట్ డేటాబేస్ వచ్చేసి డేటాబేస్ ఎంత సెలెక్ట్ చేసుకోండి, కామా
ఫీల్డ్ వచ్చేసి జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని చేస్తే మనం ఇది డ్రాగ్ చేస్తున్న కొద్దీ అప్పుడు I13 నెక్స్ట్ J13 అంటే సాలరీ వస్తుంది, డిపార్ట్మెంట్ అది వస్తుంది కదా. సో అలా నేను దాన్ని లాక్ చేయట్లేదు. క్రైటీరియా వచ్చేసి ఎంప్లాయ్ ఐడి అనేది ఇది లాక్ చేద్దాం. ఇలా ట్రాక్ చేసినప్పుడు ఈ ఎంప్లాయ్ అనేది ఫిక్స్డ్ ఉండాలి, ఎంప్లాయ్ ఐడి నెంబర్ ఫిక్స్డ్ ఉండాలి కాబట్టి ఇది లాక్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే నాకు అన్ని త్వరగా ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఎన్ని ఉన్నా కానీ ఈజీగా మనం ఇటు సైడ్ తీసుకొచ్చాం అన్నమాట. ఒకేసారి వచ్చాయి చూసారా, శాలరీ కానీ డిపార్ట్మెంట్ కానీ. ఇప్పుడు నేను 105 వేసిన అనుకోండి, ఈజీగా చేంజ్ అయిపోతుంది. 105 HR అనమాట. ఓకేనా, 103. ఒకేసారి ఒకవేళ ఒకటే నెంబర్ కావాలనుకుంటే మనకు డీటెయిల్స్ అన్ని ఒకేసారి రావాలంటే ఇది ఈజీగా ఎక్కువ కష్టపడకుండా జస్ట్ ఫీల్డ్ ఆ క్రైటీరియా సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనం ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఇలా, ఇంకా డిపార్ట్మెంటే కాకుండా ఇంకా వేరే ఉన్నాయనుకోండి, అడ్రస్ సంథింగ్, ఓకేనా, ఇలా ఉందనుకోండి, ADD లాక్ చేస్తాం అనుకోండి, ఈజీగా మనకి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకటే కాలం వస్తుంది, ఒకటే రో వస్తుంది, ఒకటే రో సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఓకేనా. సో ఒకవేళ ఇక్కడ మనకి రెండు ఇక్కడ 103 ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, ఒక్కోసారి ఛాన్స్. ఒకవేళ 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే లైక్ మనకు ఎంప్లాయ్ నెంబర్ గుర్తులేదు, సో ఇదర్ 107 ఆర్ 101 ఇచ్చాం అనుకోండి, ఏదైనా ఉండొచ్చు, మనకు గుర్తులేదు అనుకోండి. ఈ 2 క్రైటీరియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే కామా దీంట్లో ఉన్నటువంటి అంటే ఇలా 2 క్రైటీరియా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ వాళ్ళ పేర్లు గిన రాంగ్ ఇచ్చినా కానీ ఏది కరెక్ట్ ఉంటే అది తీసుకుంటుంది అనమాట. ఏది కరెక్ట్ ఉంటే అది తీసుకుంటుంది. 107 లేదు, ఇది కరెక్ట్, కానీ 101 ఉంది కాబట్టి 101 తీసుకుంటుంది. ఒకవేళ 102 నేను 107 కాకుండా 102 ఇచ్చాను అనుకోండి, అప్పుడు రాంగ్ వస్తుంది. ఎందుకంటే 102 101 రెండు ఉన్నాయి కాబట్టి దీనిలో రాంగ్ వస్తుంది. మనకు ఒకవేళ నెంబర్ లేని ఏదో ఆయన ఎంప్లాయీ 107 అయినా ఉండొచ్చు, 102 అయినా ఉండొచ్చు అని అనుకుంటే ఈ రెండిట్లలో ఏది దీంట్లో ఉంటే అది మాత్రం తీసుకొని ఇచ్చేస్తుంది. మనం ఒకవేళ 2 అదనమాట. ఓకేనా. డీగెట్ది అది ఒకటే రో ఒకటే రో వాల్యూస్ మనకు కావాలన్నప్పుడు మనం డీగెట్ వాడచ్చు. సో మల్టిపుల్ మనం ఇంకా ఎంప్లాయీస్ చాలా ఉన్నాయి, సో వాటి డీటెయిల్స్ అన్నీ మనం ట్రాక్ చేస్తూ ఇలా రావాలనుకుంటే మనము ఇండెక్స్ మ్యాచ్ కానీ వీలుకప్ కానీ వాడచ్చు అనమాట. సో లెఫ్ట్ టు రైట్ అన్ని కావాలంటే ఇండెక్స్ మ్యాచ్ వాడచ్చు. ఇండెక్స్ మ్యాచ్ బెటర్. సో కాకపోతే మనము ఒకవేళ లెఫ్ట్ ఉన్నా కానీ ఒకవేళ లెఫ్ట్ లేకున్నా కానీ ఇది వేసుకుంటాం కాబట్టి వీలుకప్ ఎక్కువగా ఆడతారు అనమాట. ఇండెక్స్ మ్యాచ్ అంటే మళ్ళీ ఇండెక్స్లో మ్యాచ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మ్యాచ్ కొంచెం అంటే ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది, కానీ సో మనం వీలుకప్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇట్లా ఈ రైట్ సైడ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇది కట్ చేసేసి లెఫ్ట్ సైడ్లో వేసుకుంటారు. ఓకే, దానికి ప్రాబ్లం లేదని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో వేసుకుంటారు. సో ఇలా మనం ఇండెక్స్ మ్యాచ్, వీలుకప్, డిగెట్ ఇలా వాడచ్చు అనమాట. అర్థమైందండి ఇండెక్స్కి మ్యాచ్కి? ఇండెక్స్ మ్యాచ్, వీలుకప్, డిగెట్ తేడా మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఓకే సార్, మీరు లాక్ చేస్తున్నారు కదా ఫీల్డ్, అది కంపల్సరీ లాక్ చేయాలి సార్. ఎస్, లాక్ ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను ఒకసారి. వీలుకప్ అయినా ఇండెక్స్ మ్యాచ్ అయినా లాక్ ఎందుకు చేయాలో చెప్తాను. ఓకే, ఇండెక్స్ మ్యాచ్ ఉంది. సో నేను 101 అనే దానికి 101 అనే దానికి ఎంప్లాయీకి ఇక్కడ నేమ్ అనేది వీలుకప్ వేస్తున్నాను అనుకోండి, వీలుకప్ వేస్తున్నాను. సరే, ఇండెక్స్ మ్యాచ్ వేద్దాము. ఇండెక్స్ మ్యాచ్ అంటే మళ్ళీ పెద్ద కనిపిస్తుంది కదా, సో బెటర్ వీలుకప్ వేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో వీలుకప్ వేస్తున్నాను, ఎంప్లాయీ కూడా ఇక్కడ వేసేస్తున్నాను లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మీకు వీలుకప్లో తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అన్నిటిలో సేమ్ లాకింగ్ అనేది సేమ్ కాన్సెప్ట్, దానిలో అన్నింటిలో చూద్దాము. సో ఇప్పుడు మనం వీలుకప్తోని లాకింగ్ ఎప్పుడు వేస్తున్నామో ఎట్లా వేస్తున్నామో చూద్దాం. వీలుకప్ వాల్యూ ఇది, కామా టేబుల్ అరే అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇక్కడ నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది. నేను లాక్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టేబుల్ అరే అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. టేబుల్ అరే సెలెక్ట్ చేసుకొని కామా 2,0. ఓకేనా. వీలుకప్ అయితే ఓకే కదా. ఇలా జస్ట్ లుకప్ వాల్యూ టేబుల్ అరే 2,0 ఎంటర్ కొట్టగానే నేమ్ వచ్చింది. ఓకేనా. నేమ్ వచ్చినప్పుడు ఇది ఏమేమి సెలెక్ట్ చేసుకుంది, C14 అంటే
C14లో మనకి లుకప్ వాల్యూ ఉంది కాబట్టి C14. నెక్స్ట్ A4 to E9. A4 to E9 అంటే ఇక్కడ A4 to E9, ఈ నుంచి వెళ్ళి E9 వరకు ఇక్కడ వరకు మనకి టేబుల్ అరే అంటే డేటా ఉంది కాబట్టి అది వచ్చింది. అండ్ 2,0 అంటే సెకండ్ కాలము, 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకేనా. సో కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ 102 అనేది కింద వేశాను. ఓకేనా. ఇప్పుడు లాక్ వేయకుంటే నార్మల్గా వచ్చేసింది, కరెక్టే. కాకపోతే ఒకవేళ కింద నేను ఇంకో 102 అనేది ఎంప్లాయిడ్ చేసి ఈ ఫార్ములాని కింద డ్రాగ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కూడా వచ్చేసింది, డ్రాగ్ చేస్తే కూడా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ చేంజెస్ అయినా చూడండి. C15 అనేది లుకప్ వాల్యూ కరెక్టే, అంటే C15 కరెక్టే, అంటే C అనేది కాలం చేంజ్. నేను రోలో డ్రాగ్ చేస్తున్నా కాబట్టి కాలం ఏం చేంజ్ కాలేదు. ఓకేనా. C15 ఏ కూడా చేంజ్ కాలేదు, అంటే సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్ అయితే చేంజ్ కాలేదు. నేను ఇలా చేస్తే ఏమవుతుంది, ఈ C అనేది ఇక్కడ చూడండి D అవుతుంది, A అనేది B అవుతుంది, F అనేది, అంటే మనము కాలమ్స్లో డ్రాగ్ చేస్తే కాలమ్స్ చేంజ్ అవుతాయి, రోస్లో లాక్ చేస్తే రోస్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు రోస్ ఏం చేంజ్ అయినాయి, C15 ఇక్కడ C14 ఉండేది C15. ఇది నాకు 102 వాల్యూ లుకప్ వాల్యూ కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ A5 to A10 ఉంది చూడండి. నేను ఒకసారి F2 కొడితే కర్సర్ పెడితే A5 to A10. సో కిందకి జరిగింది, అంటే సెలెక్షన్ అనేది కింద జరిగింది. ఇక్కడనేమో A4 to A9 ఉండేది, కిందకు వచ్చేవరకు A5 to A10 అయింది. సో A5 to A10లో ఈ వాల్యూ ఉంది కాబట్టి నాకు వాల్యూ వచ్చేసింది ఏది కానీ ఇంకా కొంచెం కింద జరిగింది అనుకోండి. ఇప్పుడు నేను అదే మళ్ళీ 101 వేసేసి కింద వేసేసి దీనికి డ్రాగ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఎన్ని వస్తుంది. సో 101 అనేది దీంట్లో ఉంది, కానీ ఎందుకు రావట్లేదు అని అంటే ఈ డేటా అనేది టేబుల్ అరే అనేది నేను లాక్ చేయకపోతే ఈ టేబుల్ అరే ఏమైంది, A6 to A11 అయింది. ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా. సో 101 అనేది మిస్ అవుతుంది, అంటే మనం కింద డ్రాగ్ చేసిన కొద్దీ రో నెంబర్ పెరుగుతూ ఉంది, అంటే A4 to A9, A5 to A10, A6 to A11. ఓకేనా. ఇలా మనకి మన ఉద్దేశం ఏంటి, డేటా అనేది జస్ట్ ఇక్కడనే ఉంది, ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి, ఆ లొకేషన్ అనేది ఫిక్స్ అయిపోవాలి. కాబట్టి రో అండ్ కాలమ్స్ అన్ని లాక్ చేయాలి కాబట్టి నేను రో అనేది కాలం అనేది లాక్ చేస్తున్నాను. ఇక్కడ ఏది ఈ డేటా విషయంలో ఇక్కడ A4 to A9 అనేది లాక్ చేస్తుంది అనుకోండి. ఇంతకుముందు కిందకి జరపంగానే A5 to A10 అయింది కదా. సో అలా కాకుండా ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమైతే A4 to A9 ఉంటుంది, లాక్ అయింది కాబట్టి. సో కిందకి ఎన్నిసార్లు జరిపినా కానీ ఈ ఈ డేటా మాత్రం A4 to A9 ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అంటే మనం కాలం కానీ రో కానీ ఫిక్స్ చేయడానికి మనం లాక్స్ వాడతాం. అంటే ఇప్పుడు నేను రో కాలం అన్ని ఈ డేటా మొత్తం ఫిక్స్ అని చెప్పేసి ఇలా ఫిక్స్ చేశాను. నేను ఎటు జరిపినా, ఇటు కాలమ్స్లో జరిపినా రోలో జరిపినా ఇది వచ్చేసి మనకు డేటా అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒక్క నిమిషం, దీన్ని ఏమంటారు అంటే అబ్సల్యూట్ వాల్యూ, రిఫరెన్స్ వాల్యూ అంటారు. రిఫరెన్స్ లాక్ అంటే ఎట్లా అంటే ఇంకొకసారి చెప్తాను. లాక్ ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. టోటల్ ఉన్నాడు, సేల్స్ పర్సన్ యొక్క సేల్స్ ఉన్నాయి. ఇక్కడ సేల్ వచ్చేసి ఇంత ఉంది. సో వీళ్ళ కంట్రిబ్యూషన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈక్వల్ టు ఈ 5,000 బై ఈ 16,000, అంతేనా. ఇక్కడ 5,000 by 16,000 వేసేసి ఎంటర్ కొట్టేసి దీని పర్సెంటేజ్లో ఇచ్చేసాం అనుకోండి, దీని కంట్రిబ్యూషన్ వచ్చేసి 31% అని వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మరి ఈయన పర్సెంట్ ఈ 3,000 ఇదే సీత పర్సెంట్ అంటే సేమ్ ఇది బై ఇది వేయాలి, 16,000 వేయాలి. మనం ఇది డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఈ 16,000 అనేది AH9లో ఉంది కదా. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకేం కావాలి, AH6 by AH9 రావాలి. సో ఇక్కడ ఏముంది, AH5 by AH9. దీని కింద డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎర్ర వస్తుంది, ఎందుకంటే AH6 by AH10 వస్తుంది. అంటే మనం ఒక రో కిందకి జరుగుతున్నాం కాబట్టి 5 అనేది 6 అవుతుంది, 6 కరెక్టే అని 9 అనేది జరగవద్దు. 9 అనేది ఇప్పుడు నేను F2 కొట్టాను అనుకోండి, ఇప్పుడు ఇది బై ఇది వస్తుంది. నాకు ఏది కావాలి, ఇది బై ఇదే కావాలి, అంటే AH9 కావాలి మళ్ళీ. ఓకే, మళ్ళీ కింద జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇది బై ఇది వస్తుంది, ఇదే కావాలి మనకి. ఇప్పుడు ప్రతిసారి మనం ఇలా ఇది సెలెక్ట్ చేసుకునే బదులు ఏం చేయొచ్చు అంటే మనం AH5 by AH9లో వాల్యూ ఫిక్స్ ఉంది కాబట్టి
ఏహెచ్9 అనేది లాక్ చేయొచ్చు. ఏహెచ్9 అనేది లాక్ చేయాలంటే నేను రో అండ్ కాలమ్ రెండు లాక్ చేస్తున్నాను. రో లాక్ అంటే 9 కన్నా ముందు, అంటే ఇది రో కాబట్టి 9 అనేది రో కాబట్టి ఆ 9 అనేది ఎప్పటికీ 9 ఉండాలంటే రో ఒకటే లాక్ చేయొచ్చు. ఏజ్ కాలం కూడా లాక్ చేయాలంటే కాలం ముందు డాలర్ ఇవ్వాలి. నేను రెండు లాక్ చేసిన, ఇక్కడ కాలం లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నేను రోలో చెప్తున్నా కాబట్టి ఒకవేళ లాక్ చేసినా పర్లేదు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నేను ఏమవుతుందంటే కిందకు వచ్చేసరికి 31%, 19%, 7%. ఇది ఏజ్ మాత్రం ఏజ్ 5, 6 ఇవి వాల్యూస్ మారుతున్నాయి, కానీ బై చేసే వాల్యూ మాత్రం ఎప్పటికి కూడా ఏజ్9 ఉంది. దీన్ని లాక్ చేయడం వల్ల అది అనమాట, అది ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంది అనమాట. ఓకేనా, సో ఒకవేళ నేను ఇక్కడ నేను ఏజ్ సరే ఏజ్ ఇక్కడ లాక్ చేశాను కదా. సో నేను ఇక్కడ మళ్ళీ ఒక నిమిషం కంట్రిబ్యూషన్ ఇద్దాం. ఇది ఒక లాక్ అని అర్థమైంది అండి. ఇంకొకటి చెప్తాను. ఇక్కడ 3 ఉందండి, మనకి వాల్యూ ఇక్కడ 4 ఉంది. నాకు ఇక్కడ నేను కింద డ్రాగ్ చేస్తున్నప్పుడు అన్ని చోట్ల 3 రావాలనుకోండి. ఇక్కడ నేను ఈక్వల్ టు ఈ వాల్యూ ఇచ్చాను, AK6 అని ఇచ్చాను. AK6 అని ఇస్తే కిందకి డ్రాగ్ చేసినప్పుడు కూడా నాకు 6 అది అన్నిటికీ 3 రావాలి, సేమ్ వాల్యూ రావాలనుకోండి. ఇక్కడ ఎందుకంటే లాక్ చేయలేదు కాబట్టి AK6 వస్తుంది, AK7 అవుతుంది, AK8 అవుతుంది. ఇక్కడ రాదు. ఒకవేళ మనకి అదే వాల్యూ రావాలంటే మనము థర్డ్ రోలో వాల్యూ ఉంది కాబట్టి మనం AK6 కన్నా ముందు ఒక లాగ్ ఇచ్చామనుకోండి, ఇలా లాగ్ ఇచ్చామనుకోండి. నేను కింద చెప్తే AK6, AK7, AK8, AK6 అన్ని కూడా AK6 వచ్చేసి 6 అనేది లాక్ అయింది, 6 రో అనేది లాక్ అయింది కాబట్టి అన్ని 3 వచ్చేస్తున్నాయి. సో నేను AK అనేది లాక్ చేయలేదు కాబట్టి ఒకవేళ నేను ఇలా జరిపిన అనుకోండి, 6 అయితే లాక్ అయింది కానీ AK అనేది AL అయింది, అంటే కాలం అనేది లాక్ చేయలేదు కాబట్టి AK వచ్చేసి AL అయింది. నెక్స్ట్ AM అవుతుంది, నెక్స్ట్ AN అవుతుంది. ఓకేనా, ఒకవేళ మన ఈ 3 అనేది ఇక్కడ కూడా 3 రావాలి, AK కూడా లాక్ కావాలనుకోండి, AK కన్నా ముందు కూడా లాక్ ఇచ్చేస్తే మనం ఇలా చేయొచ్చు. నేను ఇప్పుడు AK అనేది ఫుల్గా లాక్ చేసి మనం ఇక్కడ ఈక్వల్ టు జస్ట్ నాకు అన్ని చోట్ల ఈ వాల్యూ కావాలనుకుంటే, జస్ట్ ఈ వాల్యూ ఫిక్స్డ్ అని కావాలనుకుంటే రో అండ్ కాలం రెండు కూడా లాక్ ఇచ్చేసి నేను ఇలా కాలమ్స్లో డ్రాగ్ చేసిన, రోస్లో డ్రాగ్ చేసిన సేమ్ ఉంటుంది. ఒకవేళ నేను కాలం ఒకటే, అది రో ఒకటే లాక్ చేసి కాలం లాక్ చేయలేదు అనుకోండి, కాలం లాక్ చేయలేదు అంటే AK కన్నా ముందు డాలర్ తీస్తున్నాను అనుకోండి, రోస్లో డ్రాగ్ చేసినప్పుడు రో ఫిక్స్ అయ్యి ఉంటుంది, బట్ కాలంలో డ్రాగ్ చేసినప్పుడు కాలం చేంజ్ అవుతుంది. ఇక్కడ కాలం చేంజ్ అవుతుంది, కాలం వచ్చేసి AL అయింది, ఏమైంది, ఏన్ అయింది. ఓకేనా, సో రో లాక్ చేయాలా, కాలం లాక్ చేయాలా, బేస్డ్ ఆన్ మన వాల్యూస్ బట్టి ఉంటాయి అనమాట. ఓకేనా, AK అనేది AL అయింది, AL అనేది ఏమవుతుంది ఇలా మనం లాక్ చేయకుంటే. ఒకవేళ మనం రెండు లాక్ చేసామనుకోండి, AK కన్నా ముందు కూడా డాలర్ ఇచ్చామనుకోండి, ఇలా కాలంలో డ్రాగ్ చేసిన, రోలో డ్రాగ్ చేసిన AK అనేది వాల్యూ ఉంటుంది. మనకి రిక్వైర్మెంట్ ఇక్కడ 16,000 ఎప్పటికీ 16,000 ఉండాలి కాబట్టి, అంటే దీనిపై 16,000 ఎప్పటికి చేయాలి కాబట్టి ఇది బై లాక్ చేసేసిన, కంప్లీట్గా లాక్ చేసిన ఇది బై 16, దీన్ని డ్రాగ్ చేస్తే ఎప్పటికీ ఇది బై 16,000 వస్తుంది, ఇది బై A16,000 వస్తుంది, ఇది బై A16,000 వస్తుంది. సో ఈ విధంగా మన లాకింగ్ అనేది ఆ విధంగా ఉండాలన్నమాట రిక్వైర్మెంట్ బట్టి. సో ఇక్కడ ఆ లాకింగ్ అనేది అర్థమైందండి, రో లాక్ అయినా కాలం లాక్ అయినా అర్థమైందా? ఓకే, సో ఇక్కడ కూడా నేను ఇక్కడ ఫార్ములా వేస్తున్నాను, ఇక్కడ VLOOKUP వేస్తున్నాను. లుకప్ వాల్యూ అంటే ఇది ఇస్తున్నాను. సో నేను శాలరీ దగ్గర పోయినా లుకప్ వాల్యూ ఇది అవుతుంది, డిపార్ట్మెంట్ దగ్గర పోయినా లుకప్ వాల్యూ ఇది అవుతుంది. ఓకేనా, సో కాబట్టి లుకప్ వాల్యూ అనేది లాక్ చేయాలి, కానీ లుకప్ వాల్యూ లాక్ చేయాలి. నేను కింద డ్రాగ్ చేసినప్పుడు లుకప్ వాల్యూ అవుతుంది, అంటే C అనేది కాలం అనేది ఫిక్స్డ్ అన్నింటికి, కాకపోతే రో మాత్రం చేంజ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ కాలం అనేది ఫిక్స్డ్ కాబట్టి ఆ లుకప్ వాల్యూస్ అన్ని కాలంలో ఉన్నాయి కాబట్టి C అనేది ఇచ్చినప్పుడు, ఓకేనా, లుకప్ వాల్యూ ఇచ్చినప్పుడు కాలం ఒకటి లాక్ చేస్తున్నాను, కామా టేబుల్ అరే వచ్చేసి ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాను, కంప్లీట్ లాక్ చేస్తున్నాను. ఈ డేటా అనేది దేనికి మారకూడదు, మొత్తం రో అయినా కాలం అయినా మొత్తం లాక్ చేస్తున్నాను. కామా నేమ్ అనేది సెకండ్ కాలంలో ఉంది కాబట్టి సెకండ్ కామా 0 క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే మనకి రాజేష్ శర్మ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, C14 అనేది ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి, C14 కాస్త C14 ఉంది, C కాలం చెప్పండి.
ఇక్కడ శాలరీ అనేది 1 2 3 4 5 కాబట్టి మనం 5 ఇచ్చేద్దాం. ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ 5. ఓకేనా? సో ఇలానే డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ 1 2 3 4 ఈ 5 బదులు 4 ఇచ్చేసాను కాలం. ఓకే, ఈ విధంగా మనకి ఇవ్వచ్చు. ఇప్పుడు కింద డ్రాగ్ చేసినప్పుడు కూడా మనకి ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇక్కడ C14 ఒకటే, సి కాలం ఒకటే లాక్ చేస్తాను. ఇప్పుడు C15 లుకప్ వాల్యూ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు సి లాకే ఉంది. సరే, ఈ C14 ఇక్కడ C15 లుకప్ వాల్యూ, ఇక్కడ C16 లుకప్ వాల్యూ. అంటే రోని లాక్ చేయలేక మనం రోల్ లాక్ చేయలేదు కాబట్టి అది కిందకి వెళ్తున్న కొద్ది 14 15 16 16 అలా అవుతుంది. రో కిందకి వెళ్తున్న కొద్ది ఒక్కొక్కటికి వెళ్తున్న కొద్ది. అదే మనం కాలం మనం లాక్ చేస్తాం కాబట్టి మన లుకప్ వాల్యూ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కాలం అనేది లాక్ చేస్తాం కాబట్టి ఎప్పటికీ సి అనేది అలా ఉంటుంది, డి కాకుండా కాలంలో ట్రాక్ చేస్తాం. సో ఈ విధంగా అనమాట. అర్థమైందండి లాకింగ్ అనేది ఎలా ఉందో? సో ఇంకొకసారి ఇక్కడ లాక్ చేసి చూద్దాం. ఎంప్లాయ్ ఐడి 105 డిగెట్ అనేది చూద్దాం. డిగెట్తో చూద్దాం. ఈక్వల్ టు డిగెట్ ఓపెన్ బ్రాకెట్. సో డేటాబేస్ ఎప్పటికీ మనకి ఫిక్స్డ్ ఉండాలి కాబట్టి డేటాబేస్ని కంప్లీట్గా లాక్ చేశాను. ఓకేనా? డేటాబేస్ అనేది ఫిక్స్డ్ ఉండాలి, లాక్ చేశాను. ఫీల్డ్ అనేది ఇక్కడ ఇచ్చాను. నేను ఇటు సైడ్ డ్రాగ్ చేసినప్పుడు ఇది నెక్స్ట్ సాలరీ అవుతుంది, డిపార్ట్మెంట్ అవుతుంది, అడ్రస్ అవుతుంది కాబట్టి నేను దీన్ని లాక్ చేయట్లేదు. I13 కాస్త ఇటు నేను ఒకటే కిందకి నేను డ్రాగ్ చేయను కాబట్టి పక్కకే డ్రాగ్ చేశాను. I13 I14 సారీ J13 ఓకే K13 L13 అవ్వాలి కాబట్టి దీన్ని లాక్ చేయట్లేదు. I13 లాక్ చేయట్లేదు. క్రైటీరియా వచ్చేసి ఎంప్లాయ్ ఐడి అండ్ 105 కదా. ఇవి రెండు ఈ సాలరీ చేసినప్పుడైనా సేమ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ సేమ్ ఉంటుంది, అడ్రస్ ఇచ్చినప్పుడైనా సేమ్ క్రైటీరియా. మళ్ళీ నేను ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు ఇది హెచ్ కాస్త IJ అవుతుంది కదా, అందుకని దీన్ని లాక్ చేస్తున్నాను. ఓకేనా? లాక్ చేసి క్లోజ్ చేస్తే మనం ఈజీగా ఇలా డ్రాగ్ చేసుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో మనం వీలుకప్లో అయితే మనం మార్చుకుంటున్నాము, ఇక్కడ మార్చుకోనక్కర్లేకుండా ఇలా వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక్కదానికే వస్తుంది, ఒక్క రోకే వాల్యూస్ వస్తాయి. సో కిందకి రావన్నమాట, కింద వాల్యూస్ రావు. ఓకేనండి? లాకింగ్ ఓకేనా? ఓకే సార్. లాకింగ్ ఓకేనా? ఇంకొకసారి లాకింగ్ చూస్తారా? ఒకసారి లాకింగ్ ఏంటంటే మన రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు నేను లుకప్ వాల్యూ ఇది ఇస్తున్నాను కాబట్టి అన్నిటికీ లుకప్ వాల్యూ ఇది కావాలి కాబట్టి అలా లాకింగ్ ఇస్తున్నాను. ఓకే, ఇంకొక ఫార్ములా వేసి చూద్దాం. ఇండెక్స్ మ్యాచ్ వేద్దామా? ఇండెక్స్ మ్యాచ్ వేయాలంటే ఒకసారి లాకింగ్ చెప్తారా నాకు? ఒకసారి ఇండెక్స్ అంటే టోటల్ అరే. ఇప్పుడు లాక్ అయ్యాలా? వేయాలి కదా, డేటా మొత్తం అన్నిటికీ ఒకటే కాబట్టి డేటా లాక్ ఇస్తున్నాను. రో నెంబర్ వచ్చేసి ఇప్పుడు రో నెంబర్ అనేది మ్యాచ్తోనే యూజ్ చేస్తున్నాను. సరే, ఎంప్లాయ్ ఐడి దగ్గర ఇస్తున్నాను కదా, ఎంప్లాయ్ ఐడి దగ్గర 105 ఇస్తున్నాను. సో ఇక్కడ నేమ్ కావాలి కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను ఇండెక్స్ మ్యాచ్. ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ టోటల్ లాక్ చేస్తున్నాను, కామా రో నెంబర్ కావాలి కాబట్టి నేను మ్యాచ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. మ్యాచ్. సో లుకప్ వాల్యూ వచ్చేసి లుకప్ వాల్యూ ఇది ఇస్తున్నాను, కాకపోతే నేను ఇక్కడ మళ్ళీ ఇండెక్స్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ లుకప్ వాల్యూ కూడా చేంజ్ కావద్దు కదా, మళ్ళీ సి కాస్త డి కావద్దు కదా. ఇటు నేను ఈ కాలంలో డ్రాగ్ చేసినప్పుడు కాలం సి కాస్త డి అవుతుంది, డి కాస్త ఈ అవుతుంది, ఈ కాస్త ఎఫ్, అట్లా ఇట్లా కాలమ్స్లో డ్రాగ్ చేసినప్పుడు కాలం చేంజ్ అవుతుంది, రోలో చేంజ్ చేసినప్పుడు రో చేంజ్ అవుతుంది. కాకపోతే నేను ఇక్కడ ఇటు సైడ్ కాలంలో డ్రాగ్ చేసినప్పుడు సి అనేది చేంజ్ కాదు కాబట్టి లుకప్ వాల్యూ సిలోనే ఉంది కాబట్టి ఎప్పటికీ లుకప్ వాల్యూ అయితే సిని చేంజ్ చేయట్లేదు, సి అనేది లాక్ చేశాను. దానికి ముందు డాలర్ ఇస్తే లాక్ అయిపోతుంది అనమాట. C14 రో కన్నా ముందు ఏమి ఉంచట్లేదు, ఎందుకంటే నేను కింద డ్రాగ్ చేసినప్పుడు C15 16 కావాలి కదా, అందుకని చెప్పేసి 14కి అయితే లాక్ చేయట్లేదు, సి ఒకదానికి లాక్ చేస్తున్నాను. ఈ ప్రతిదానికి సి కాబట్టి లుకప్ వాల్యూ అయిపోయింది. లుకప్ అరే వచ్చేసి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ కాలం మొత్తం లాక్ చేయొచ్చు. ఓకేనా? లాక్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ నేను ఇటు డ్రాగ్ చేసినప్పుడు ఏ కాలం సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ BCD అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ కాలాన్ని ఫుల్గా లాక్ చేయొచ్చు. ఓకేనా? కామా 0 బ్రాకెట్ అంటే ఇక్కడ రో నెంబర్ వచ్చేస్తుంది. రో నెంబర్ వచ్చేసినంత కాలం నెంబర్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ నేమ్ కావాలి కాబట్టి సెకండ్ కాలం కదా, సెకండ్ కాలం ఇంటర్ కొట్టేస్తే సెకండ్ కాలం కూడా మ్యాచ్ ఫంక్షన్ వాడచ్చు, కాకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అని చెప్పట్లేదు. దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ఏముంది నేమ్ వచ్చింది, శాలరీ అనేది థర్డ్ కాలం, ఎన్నో కాలం 1 2 3 4 5 ఫిఫ్త్ కాలం కాబట్టి శాలరీ అనేది 5 వేయాలి. నెక్స్ట్
ఇవన్నీ కూడా చేంజ్ అవ్వట్లేదు కదా. C14 లుకప్ వాల్యూ సేమే, అదే సేమే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ అనేది 3 కాలం కాబట్టి, థర్డ్ కాలం కాబట్టి 3 వేయాలి. ఓకేనా. ఈ విధంగా మనం ఇండెక్స్ మ్యాచ్ కానీ, ఇప్పుడు మన ఇండెక్స్ మ్యాచ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మన కిందకు డ్రాగ్ చేసినా కానీ ఈజీగా మన కింద వాల్యూస్ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మన ఇండెక్స్ మ్యాచ్ కానీ వీలుకప్ కానీ ఇలా వాడచ్చు. ఇండెక్స్ మ్యాచ్ అనేది కొంచెం లెంత్ ఉంటుంది, కాకపోతే రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. సో వీలుకప్ అనేది లెఫ్ట్ సైడ్ రాదు, కాకపోతే మనం లెఫ్ట్ సైడ్ వాల్యూస్ వేసుకొని కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎక్కువగా వీలుకప్ ఎందుకు వాడతారంటే వీలుకప్లో చిన్న ఫార్ములా ఉంటుంది, ఒక వాల్యూ టేబుల్ అరే ఎన్నో కాలమో అది, కాబట్టి ఈజీగా మనం వీలుకప్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అడ్వాన్స్ దాంట్లో ఎక్స్ లుకప్ యూజ్ చేస్తారు. సో ఇవి అర్థమైతే నాకు ఎక్స్ లుకప్లో వేద్దాం. ఓకేనా. ఒక్కసారి ఇది అర్థమైందండి, వీలుకప్ కానీ ఇండెక్స్ మ్యాచ్ కానీ డిగెట్ కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఓకేనా. ఓకే సార్. అర్థమైంది. ఓకేనా. రైట్. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్, ఇంకేమైనా ఫంక్షన్స్ ఇట్లాంటి లుకప్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఇంకా బెటర్ అనిపించింది? ఆ లుకప్ అంటే ఇవే బెటర్, ఎక్స్ లుకప్ కానీ వీలుకప్ కానీ బెటర్. కమింగ్ దాంట్లో ఎక్స్ లుకప్ బెటర్. సో వీలుకప్ ఎక్స్ లుకప్ యూజ్ చేసుకోవచ్చు. ఇండెక్స్ మ్యాచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇండెక్స్ మ్యాచ్ కూడా బెస్టే, కాకపోతే ఇండెక్స్లో మళ్ళీ మ్యాచ్ ఎక్కువ ఆడాల్సి వస్తుందని చెప్పేసి ఎక్కువగా వీలుకప్ వాడతారు, ఎక్స్ లుకప్ వాడతారు. సో డీగెట్ అనేది సింగిల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేయరు. బట్ డిగెట్ కూడా ఒక్కొక్కప్పుడు ఇంకా ఇలాంటి వాటికి ఏదైనా ఫిల్టర్ వాల్యూస్ ఉన్నప్పుడు చాలా ఉన్నాయి అనుకోండి, ఒకేసారి జస్ట్ మనం డిగెట్ డేటా తీసుకున్నాము, ఆ ఫీల్డ్ ఇచ్చాము, ఏదైతే మనము జస్ట్ క్రైటీరియా ఏంటి ఎంప్లాయ్ ఇచ్చేసి మొత్తం ఒక 500 కాలమ్స్ అనుకోండి, ఈజీగా 500-600 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈజీగా ట్రాక్ చేస్తే వచ్చేస్తుంది. మళ్ళీ దీనిలో మనం కాలమ్ ఇండెక్స్ నెంబర్ చేంజ్ చేసుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అలాంటప్పుడు మనకు ఒకటే వాల్యూ కావాలన్నప్పుడు డిగెట్ వాడచ్చు. ఫంక్షన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఎక్కువ యూజ్ చేసి మన ఎక్స్ లుకప్ కానీ వీలుకప్ కానీ యూజ్ చేస్తాం. ఎక్స్ లుకప్ అకౌంట్స్ దాంట్లో ఉండదు. 2017, 2018, 2020, 2021లో కూడా ఉండకపోవచ్చు. ఆఫీస్ 365లో అవైలబుల్ ఉంటుంది. సో 2019, 2017 వరకు వీలుకప్ అవైలబుల్ ఉంటుంది. ఓకేనండి. ఎక్స్ లుకప్కి వెళ్ళాలి. ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నాయా మీరు అంటే ఇలా చూస్తున్నాయి ఏమైనా దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్? ఓకే, ఎక్స్ లుకప్ వెళ్తున్నాను. సో వీలుకప్ అయితే ఇంకా కాలమ్ ఇండెక్స్ నెంబరు అది ఇది వేయాల్సి వస్తుంది కదా. సో ఎక్స్ లుకప్లో ఇంకా కొంచెం ఈజీగా వేయచ్చు. ఎలా అంటే ఎక్స్ లుకప్ ఇంకా ఈజీగా ఉంటుంది. సరే, హెచ్ లుకప్ రైట్ చూద్దాం. సో హెచ్ లుకప్ కూడా ఎందుకు ఎక్కువగా వాడతారంటే, హెచ్ లుకప్ వాడతారు నార్మల్గా, అంటే కొన్ని చోట్ల వాడతారు. హెచ్ లుకప్ వచ్చేసి ఇప్పుడు మనం వీలుకప్ ఉంది అనుకోండి, ఒక్క నిమిషం. వీలుకప్కి హెచ్ లుకప్కి తేడా ఏంటంటే వి అనేది వర్టికల్ లుకప్, హెచ్ అనేది హారిజెంటల్ లుకప్. ఇక్కడ జస్ట్ ఇవి ఒక్కటే తీసుకుందాం. ఇవి ఒక్కటే తీసుకొని దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ వచ్చేసి మీకు స్పెషల్గా చెప్పాను కదా, ట్రాన్స్పోజ్ ఇలా చేస్తుంది అనుకో. సో ఇప్పుడు ఇవేమో వర్టికల్గా ఉన్నాయి వాల్యూస్, అంటే ఎంప్లాయిడ్ 101, 102 ఇలా వర్టికల్గా ఉన్నాయి. వాటి నేమ్ వచ్చి ఇలా ఉంది. సో ఒకవేళ హార్జెంటల్గా కూడా మనకు ఛాన్సెస్, ఇలా హార్జెంటల్గా ఉండే ఛాన్సెస్ కూడా కొన్ని చోట్లలో ఉంది. ఓకేనా, హార్జెంటల్ కూడా ఉంది. అప్పుడు నాకు 101 యొక్క 105 యొక్క ఎంప్లాయీ ఈఏడి సో నేమ్ కావాలనుకోండి, నేమ్ కావాలి. సో నేమ్ కావాలంటే నేను ఇక్కడ వీలుకప్ వేద్దాం అనుకోండి. వీలుకప్ వేయాలనుకుంటే ఎలా లుకప్ వాల్యూ టేబుల్ అరే అంటే మనము ఫస్ట్ దాంట్లో ఎంప్లాయిడ్ ఉండాలి, ఇట్లా ఉండాలి. ఎంప్లాయిడ్ ఇలా వర్టికల్గా ఉండాలి, కానీ ఇలా హార్జెంటల్గా ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఎంప్లాయిడ్ ఇలా ఉంది హార్జెంటల్గా, నేమ్ ఇలా ఉంది. కాబట్టి అప్పుడు హెచ్ లుకప్ వాడచ్చు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే హెచ్ లుకప్ సేమ్, వీలుకప్కి హెచ్ లుకప్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది హార్జెంటల్గా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. హెచ్ లుకప్ ఇక్కడ లుకప్ వాల్యూయే, అక్కడ లుకప్ వాల్యూయే, టేబుల్ అరే అంటే మనము ఇలా సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం, టేబుల్ అరే సేమ్ సెలెక్ట్ చేసుకున్నామే టేబుల్ అరే, అక్కడ ఏమి అడిగింది, కాలమ్ ఇండెక్స్ అడిగింది. ఇక్కడ రో ఇండెక్స్ అడుగుతుంది. ఇదేమో రో, ఇదేమో కాలమ్ ఇండెక్స్ అడుగుతుంది. అప్పుడు వీలుకప్లో ఇప్పుడేమో ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో కదా. సెకండ్ రోలో ఉంది కాబట్టి మన నేమ్ వచ్చేసి సెకండ్ రోలో ఉంది కాబట్టి 2, దీంట్లో కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్, అప్రాక్సిమేట్ మ్యాచ్ కాబట్టి ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం 0 ఇస్తాము. ఎంటర్ కొట్టేస్తే మనకి
ఇలా మనకి 102 వేస్తాం అనుకోండి. రాజేష్ శర్మ, అనిత్ వర్మ, ఈ విధంగా మనం హెచ్లుకప్ వాడచ్చు. హార్జెంటల్గా ఉన్నాయి కదా, హార్జెంటల్గా ఉన్నాయి కాబట్టి హార్జెంటల్లో వాడినప్పుడు మనకి ఈ విధంగా డేటా అనేది మన డేటా సెట్ అనేది హార్జెంటల్గా ఉంది. సో హెచ్లుకప్ వాడి మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట డేటాని. ఓకేనండి, హెచ్లుకప్ ఓకేనండి. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. హెచ్లుకప్ ఇది. సో నెక్స్ట్ ఎక్స్లుకప్ అనుకోండి. వీలుకప్కి ఎక్స్లుకప్కి హెచ్లుకప్కి సరే, వీలుకప్ వర్టికల్గా వాడుతున్నాం, హెచ్లుకప్ హారిజంటల్గా వాడుతున్నాం కదా. ఆ రెండింటికి మనకు అడ్వాన్స్లో అయితే ఎక్స్లుకప్ వాడుకోవచ్చు మనం ఈజీగా. సో ఇప్పుడు ఒకవేళ నేను 101 అయింది అనుకోండి, ఎక్స్లుకప్ ఎలా వాడాలంటే ఇప్పుడు వీలుకప్లో అయినా ఎక్స్లుకప్లో అయినా ఏముంది, లుకప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నెంబరు, ఎగ్జాక్ట్ మ్యాచా, అప్రాక్సిమేట్ మ్యాచా ఇవ్వాలి కదా. ఇక్కడ మనము ఎక్స్లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ ఇస్తే సరిపోతుంది, కామా లుకప్ అరే అంటే ఈ ఎంప్లాయిడ్ ఎక్కడ ఉందో ఆ ఎంప్లాయిడ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి, ఎంప్లాయిడ్ ఉన్న కాలం సెలెక్ట్ చేసుకోండి, కామా మనకి ఏది కావాలి, శాలరీ కావాలంటే నేమ్ కావాలంటే నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేమ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు ఇది ఏ కాలంలో ఉంది, మనకి ఏం కావాలి. ఓకేనా, ఇప్పుడు నేను శాలరీ కావాలనుకోండి, ఈక్వల్ టు ఎక్స్లుకప్ లుకప్ వాల్యూ అయితే ఇది లుకప్ వాల్యూ లుకప్ అరే అడుగుతుంది. లుకప్ వాల్యూలో ఈ లుకప్ వాల్యూ అనేది ఏ అరేలో ఉంది, ఈ అరేలో ఉంది, కామా మనకు కావాల్సింది శాలరీ కాబట్టి శాలరీ కాలం సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్ కాలం వచ్చి శాలరీ కాలం అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్లుకప్ లుకప్ అరే ఒకవేళ మనకి నేమ్ ఉందనుకోండి, సరే ఇప్పుడు మనకి నేమ్ ఉంది, ఎంప్లాయిడ్ కావాలి. ఓకేనా, నేమ్ ఉంది అంటే ఇది రైట్ టు లెఫ్ట్ ఎక్కడైనా వాడచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు మొత్తం డేటా సెలెక్ట్ చేసుకుంటలేం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఉంది, ఎక్స్లుకప్ నాకు నేమ్ ఉంది ఇక్కడ, నేమ్ యొక్క వాల్యూ నేమ్ అనేది లుకప్ వాల్యూ నేమ్ అవుతుంది. లుకప్ అరే వచ్చేసి ఈ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కామా రిటర్న్ అరే మనకి ఎంప్లాయిడ్ కావాలి కాబట్టి సో ఎంప్లాయిడ్ లెఫ్ట్ ఉన్నా రైట్ ఉన్నా దీనికి సంబంధం లేదు ఎక్స్లుకప్లో. ఓకేనా, ఈ విధంగా మనం లుకప్ అరే అయితే లెఫ్ట్ అయినా రైట్ అయినా ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అనమాట ఎక్స్లుకప్ని. మనకి దగ్గర జస్ట్ లుకప్ వాల్యూ అవుతుంది, లుకప్ అరే అండ్ రిటర్న్ అరే నాకేం కావాలో అది మనకేం కావాలో ఆ రిటర్న్ అరే వచ్చేస్తుంది అనమాట. ఎక్స్లుకప్లో ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకేనండి, ఇంకా ఎక్స్లుకప్లో అంటే ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎక్స్లుకప్ ఒకవేళ ఇక్కడ నేను 107 ఇచ్చాను. సో 107 ఇచ్చేస్తే 107 ఉంది కాబట్టి వచ్చేస్తుంది 107. ఓకే, ఎంప్లాయిడ్ ఇది ఫార్ములా కదా. సో ఇక్కడ మనం ఎంప్లాయిడ్తో తీద్దాం 101 ఎక్స్లుకప్ లుకప్ వాల్యూ కామా లుకప్ అరే కామా మనకు కావాల్సింది నేమ్ అనుకోండి, నేమ్ ఇచ్చేసి లాక్ చేస్తే నేమ్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 101 బదులు 107 వచ్చింది అనుకోండి, 107 వేసాం అనుకోండి, అక్కడ ఎన్ని వచ్చింది. సో ఇలా ఎన్ని రాకూడదు, నేమ్ నాట్ అవైలబుల్ అట్లా రావాలనుకోండి. సో మన ఎక్స్లుకప్లో ఇంకా అదేమో ఆప్షన్ అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లా. ఇక్కడ ఇఫ్ నాట్ ఫౌండ్, ఒకవేళ అది నాట్ ఫౌండ్ అయితే ఏం రావాలి, నేమ్ నాట్ అవైలబుల్ ఇన్వర్టర్ కామర్స్లో నేమ్ నాట్ అవైలబుల్ అని రాసుకోవచ్చు అనమాట. అవైలబుల్ క్లోజ్ చేస్తే ఒకవేళ 107 ఉంటే నేమ్ నాట్ అని వచ్చేసింది, నేమ్ నాట్ అవైలబుల్. ఇది ఇక్కడ మిస్ అయింది, రైట్, నేమ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ 101 వేస్తే ఉన్నది కాబట్టి రాజేష్ శర్మ వస్తుంది. సో 102 వేస్తే అనిత్ వర్మ ఇలా వస్తుంది. ఒకవేళ మనం లేనిది వేస్తే 108 సంథింగ్ వేస్తే నేమ్ నాట్ అవైలబుల్ వచ్చేస్తుంది. సో నేమ్ నాట్ అవైలబుల్ కాదు, జస్ట్ ఎంటీ రావాలన్నా కానీ మనం దాంట్లో ఏం రాయకుండా ఇలా ఉంచవచ్చు అనమాట, ఎంటీ కావచ్చు. ఎన్ని అని రాయకుండా ఒకవేళ ఇది ఇవ్వకుంటే జస్ట్ ఎన్ని అని వస్తుంది కదా, ఒక ఎర్రర్ లాగా వస్తుంది కదా. సో ఇలా రాకుండా ఎంటీ అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది ఆప్షన్. ఇంకా ఇది కాకుండా ఇఫ్ నాట్ ఫౌండ్ అనేది ఇది కాకుండా ఇంకోటి మ్యాచ్ మోడ్. అది మ్యాచ్ మోడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను కదా వైల్డ్ కార్డు కూడా యూజ్ చేయొచ్చు, స్టార్ కానీ అది కానీ యూజ్ చేయొచ్చు అన్న కదా. సో ఇప్పుడు ఏంటంటే
ఒకవేళ మనం నేమ్తో సెలెక్ట్ చేసుకుంటున్నాం రాజేష్ శర్మ. సో రాజేష్ శర్మ యొక్క ఎంప్లాయ్ ఐడి మనం ఎక్స్లుకప్ వేస్తున్నాము. ఎక్స్లుకప్ లుకప్ వాల్యూ లుకప్ అరే కామా మనకు ఎంప్లాయ్ ఐడి కావాలనుకోండి. ఎంప్లాయ్ ఐడి కావాలి. సరే లుకప్ అరే కదా, లుకప్ వాల్యూ అండ్ లుకప్ అరే కామా నాకు కావాల్సింది ఎంప్లాయ్ ఐడి. ఆయన రాజేష్ శర్మ యొక్క ఎంప్లాయ్ ఐడి కావాలి. ఇది చేస్తున్నాను. సో నా దగ్గర నేమ్ ఉంది, నేమ్ ఉన్నది, ఆయన ఎంప్లాయ్ ఐడి కావాలి. ఈ నేమ్తోని ఎంప్లాయ్ ఐడి కావాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేయొచ్చు, రాజేష్ శర్మ కరెక్ట్గా రాయకపోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ రాజేష్ శర్మ రాజేష్ అని రాశాను అనుకోండి, అప్పుడు మనకి ఎన్ఏ వస్తుంది. అంటే మనకి ఆయన పేరు, అంటే మన దగ్గర రాజేష్ అనే వాళ్ళు ఒక్కరే ఉన్నారు, బట్ ఆయన పూర్తి పేరు రాజేష్ శర్మ కాదు, రాజ్ శర్మ, బట్ రాజేష్ ఒకటే గుర్తుంది అనుకోండి, రాజేష్ రాష్ట్రం అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఎక్స్లుకప్లో ఒక ఆప్షన్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ నాట్ ఫౌండ్ కాకుండా ఇంకోటి కామా ఇచ్చేసి వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ మ్యాచ్ ఉంది కదా, సో 2 అని ఇచ్చామనుకోండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఓకే, దీనికన్నా ముందు మనము J10 ఇంటూ స్టార్ ఇవ్వాలి. ఓకే, J10 ఇంటూ స్టార్ ఇవ్వాలి. వైల్డ్ కార్డ్ వచ్చేసి ఒక్క నిమిషం అండి, రాజేష్ శర్మ. వైల్డ్ కార్డ్ J10 ఇంటూ స్టార్ ఇస్తే మనకి ఇక్కడ ఒక్క నిమిషం, వైల్డ్ కార్డ్ మ్యాచ్ టు వైల్డ్ కార్డ్ మ్యాచ్ కదా, వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ మ్యాచా. ఓకే. సో మనం ఇక్కడ వరకు యూజ్ చేయనక్కర్లేదు, J10 ఇంటూ స్టార్ ఇవ్వచ్చు. ఇలా అంటున్నప్పుడు J10 ఇంటూ స్టార్ ఇస్తున్నాము, కాకపోతే దీనికి ఎగ్జాక్ట్గా రావట్లేదు. అప్పుడు వైల్డ్ కార్డ్ వాడుతున్నాం కాబట్టి మనము ఇక్కడ 2 అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, వైల్డ్ కార్డ్ అనేది ఇస్తేనే ఆ వాల్యూ అనేది మనకి వచ్చేస్తుంది. అంటే రాజేష్ రాస్తున్నా, ఒకవేళ రాజ్ అని రాస్తున్నా కానీ వచ్చేస్తుంది అన్నమాట. రాజ్ శర్మ సంథింగ్ రాజ్ అని రాసేసినా వచ్చేస్తుంది అన్నమాట. ఒకవేళ వైల్డ్ కార్డ్ వాడినప్పుడు ఈ విధంగా వాడచ్చు. ఇంకోటి ఒకవేళ స్మాల్ లెటర్సా క్యాపిటల్ లెటర్సా ఉంటుంది కూడా, అలా కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ కొన్ని స్పెసిఫిక్గా ఉందండి, సెర్చ్ మోడ్ ఉంది కదా, సెర్చ్ మోడ్ వచ్చేసి సెర్చ్ లాస్ట్ ఫస్ట్ బైనరీ సెర్చ్. ఓకే మ్యాచ్ మోడ్ ఒక్క నిమిషం అండి. సెర్చ్ టు లిస్ట్, సెర్చ్ టు ఫస్ట్. ఓకే, సెర్చ్ టు ఫస్ట్ లిస్ట్ కూడా ఇది కూడా ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ 2 రాజేష్ శర్మ ఉన్నాయి అనుకోండి, మనం వీలుకప్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్క నిమిషం, వీలుకప్ కానీ ఎక్స్లుకప్ కానీ డిఫాల్ట్గా యూజ్ చేసినప్పుడు J10 ఇంటూ ఈ వైల్డ్ కార్డ్ అవసరం లేదు. సో రాజేష్ శర్మనా, రైట్, రాజేష్ శర్మ ఇచ్చినప్పుడు వీలుకప్ కానీ ఎక్స్లుకప్ కానీ యూజ్ చేసినప్పుడు మనకి లుకప్ వాల్యూ అనేది ఫస్ట్లో ఏదైతే ఉందో అదే వస్తుంది అనమాట. ఓకేనా. వీలుకప్ అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో ఏది వస్తుంటే అదే వస్తుంది. నెక్స్ట్ టైం రాజేష్ శర్మ ఉంది 104 ఉంది, 104 అనేది రాదు. ఎందుకంటే వీలుకప్ అనేది వర్టికల్గా పైంచాలి సెర్చ్ చేస్తూ వస్తుంది. సో ఎక్స్లుకప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మనము కింద నుంచి సెర్చ్ చేయాలనుకోండి, కింద నుంచి ఎందుకు సెర్చ్ చేయాలి, ఇక్కడ సందర్భం లేదు. కాకపోతే ఒకవేళ డేట్స్ అనేది లేటెస్ట్గా కింద నుంచి ఉన్నాయనుకోండి, సో పైనుంచి కానీ కింద నుంచి కానీ, ఒకవేళ కింద నుంచి ఇప్పుడు బంగారం రేటు రోజు పెరుగుతుంది అనుకోండి, సో బంగారం రేట్ అనేది ఫస్ట్లో ఒకటే ఇస్తాం. లైక్ ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది గోల్డ్ 500. ఓకేనా, ఇక్కడ గోల్డ్ అనుకుందాం. ఓకేనా, గోల్డ్ డేట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్కి ఉంది అనుకుందాం. ఓకేనా, ఫస్ట్కి, ఇది సెకండ్కి, థర్డ్కి, ఫోర్త్కి ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా, ఇదంతా కూడా గోల్డ్ రేట్ అనుకుందాం, అన్నీ కూడా గోల్డ్ ఉన్నాయి అనమాట. 106 రేటు ఇది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్కి ఇవ్వాలన్న రేటు అంటే డైలీ ఎంట్రీ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ డేటాలో. సో ఇప్పుడు నార్మల్గా ఎక్స్లుకప్ వేసినప్పుడు 500 వచ్చేసింది, అంటే పైన ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. కాకపోతే మనకి ఏం కావాలి, లేటెస్ట్ ఉన్న గోల్డ్ రేటే కావాలి కదా. మళ్ళీ పాత మేబీ 1000 రూపాయలు కావచ్చు, 500 నుంచి ఎక్కువ చేద్దాం. గోల్డ్ పెరుగుతూనే ఉన్నది అనుకోండి, ఒక్కోసారి తగ్గిపోతుంది, పెరుగుతుంది కదా. సో పెరుగుతుంది. సో మొన్న ఒకవేళ ఇప్పుడు ఇవాళ రేటు అనేది ఇక్కడ ఫిక్స్ చేశాడు అనుకోండి, ఇక్కడ ఇవాళ రేటు అంటే రోజు పెరుగుతుంది, రోజు ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాడు, ఇవాళ రేట్ అనేది
మన దగ్గర ఆయన దగ్గర మాస్టర్ డేటా ఉండాలి, అదేవిధంగా ఇవాళ గోల్డ్ రేట్ ఎంతో ఉండాలి కదా. సో ఈయన ఎంట్రీ చేస్తూ వెళ్తున్నాడు. కాకపోతే ఇది పాత రేట్ తీసుకుంది అనుకోండి, లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్ వాల్యూసే కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక కామా ఇచ్చేసి, ఇవన్నీ మనం ఎంట్రీ చేసలేదు, మ్యాచ్ ఫౌండ్ కానీ ఎంట్రీ చేసలేము, ఆ కామా ఇచ్చేసి ఇక్కడ చూడండి లాస్ట్కి ఏమవుతుంది, సెర్చ్ మోడ్ అని అడుగుతుంది. సెర్చ్ మోడ్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ కావాలి, లాస్ట్ నుంచి ఫస్ట్ కావాలని అడుగుతుంది. ఓకేనా. -1 ఇస్తేమో లాస్ట్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది, 1 ఇస్తేనేమో ఫస్ట్ నుంచి లాస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఇక్కడ డేటా సెలెక్ట్ చేసుకుంటూ కూడా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి కదా, అందుకని చూపిస్తుంది చూడండి. సో బెటర్ లుక్అప్ అరే వచ్చేసి మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. ఇది లుక్అప్ అరే ఇది కదా, మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ టేబుల్ మనకు కావాల్సింది రేట్ కదా, ఇది రేట్ అండి, గేమ్ ప్లాడ్ కాదు, రేట్ అనేది రేట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ మోడ్ వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి లాస్ట్. ఓకేనా. -1 కొడదాం. -1 కొడితే అప్పుడేమవుతుంది 505, అంటే కింద నుంచి సెర్చ్ చేస్తుంది. అంటే 5 నుంచి సెర్చ్ చేయకుండా -1 కొడితే కింద సెర్చ్ చేస్తుంది. నార్మల్ 1 ఇస్తే పైన సెర్చ్ చేస్తుంది. నార్మల్ 1 ఇచ్చినా పైన సెర్చ్ చేస్తుంది, 1 ఇవ్వకుండా కానీ నార్మల్ ఏమి ఇవ్వకుండా కానీ పైన సెర్చ్ చేస్తుంది. డిఫాల్ట్ అయితే పైన సెర్చ్ చేస్తుంది. ఒకవేళ మనం కింద నుంచి సెర్చ్ కావాలంటే -1 ఉందండి. ఓకేనండి. ఆ డౌట్ శేఖర్, హలో, ఓకేనండి, అర్థమైందా? ఓకే సార్. ఓకేనా. సింధుజ గారు మీట్లో ఉన్నారు. ఓకే, రైట్. కోటి గారు అర్థమైందండి. ఎక్కడ డౌట్ ఉంటే అడగండి. ఓకేనా. రైట్. ఓకే. ఇది VLOOKUP కానీ XLOOKUP కానీ VLOOKUP. ఓకే. మల్టీ VLOOKUP కూడా చెప్తాను కదా, ఒక్క నిమిషం. 10:59 అయిందా, 11 అయిందా? ఓకే. మల్టీ VLOOKUP అయితే నెక్స్ట్ చెప్తానండి, నెక్స్ట్ క్లాస్లో మల్టీ VLOOKUP చెప్తాను. అంటే ఒకవేళ ఇక్కడ అన్ని మనము జస్ట్ ఎంప్లాయిడ్ ఉంటే ఇలా ఉంటే చూసాం. ఒకవేళ మల్టీ VLOOKUP ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ యాపిల్స్ అనేది ఎంత సీల్ అని అడిగినాం అనుకోండి, యాపిల్స్ అనేది ఇక్కడ 2 క్రైటీరియా ఉంది. ఒకటేమో నార్త్ యాపిల్స్ ఉన్నది, ఒకటి సౌత్ యాపిల్స్ ఉంది. సో మనం యాపిల్స్ అన్నప్పుడు ఇక్కడ నార్త్లో ఆపిల్ సేల్ ఎంత, సౌత్లో ఆపిల్ సేల్ ఎంత, ఇక్కడ 2 క్రైటీరియా వచ్చినాయి. లాస్ట్ టైం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటా, బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేదు. సో నార్త్లో ఆపిల్స్ ఎంత సేల్, సౌత్లో ఆపిల్స్ ఎంత, అంటే మనం VLOOKUP వేసినప్పుడు లుకప్ వాల్యూ ఒకటే తీసుకుంటాం కదా, ఐదర్ ఆపిల్ అన్నా ఒక నార్త్ అన్న తీసుకుంటాం కదా. సో 2 ఉన్నప్పుడు లుకప్ వాల్యూ ఎలా తీసుకున్నాను అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి VLOOKUPలో. ఓకే. ఇప్పటివరకైతే అర్థమైందా? మళ్ళీ ఇది ఒకదానిపైన ఒకటి చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటా. ఓకేనండి. VLOOKUP, ఇండెక్స్ మ్యాచ్, XLOOKUP. సో ఇవైతే ఇంపార్టెంట్ అండి, ఇవైతే యూజ్ చేస్తారు ఎక్కువ చాలా మంది. సో డీగెట్ అనేది యూజ్ చేస్తారు, బట్ రేర్గా. డీగెట్ అనేది ఇప్పుడు మేబీ వాళ్ళ జస్ట్ ఒకటే రో ఉండి వాళ్ళ డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు అది యూజ్ చేయొచ్చు. అంటే ఒకవేళ చాలా కాలమ్స్ ఉండి ఒకటే రో జస్ట్ ఎంటర్ చేయగానే మన మాస్టర్ డాటా నుంచి ఆ ఫిల్టర్ అయ్యి వచ్చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు మనం డీగెట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో కాకపోతే మల్టిపుల్ వాల్యూస్కి మనకి లుకప్ వాల్యూస్ మల్టిపుల్ డ్రాగ్ చేయాలన్నప్పుడు సో XLOOKUP కానీ ఇండెక్స్ మ్యాచ్ కానీ VLOOKUP కానీ వాడచ్చు. సో VLOOKUP వచ్చేసి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే లెఫ్ట్ వర్క్ చేయదు, లెఫ్ట్ సైడ్ వర్క్ చేయదు. బట్ లెఫ్ట్ సైడ్ వర్క్ చేయదు కానీ మనము ఇది ఇక్కడ మధ్యలో ఎక్కడో ఉందనుకోండి, తీసుకొని లెఫ్ట్లో వేసుకుంటే అయిపోతుంది, అంత ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి అది అలా యూజ్ చేస్తారు, VLOOKUP ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇండెక్స్ మ్యాచ్ అనేది రైట్ అయినా లెఫ్ట్ అయినా వాడతారు, రైట్ అయినా లెఫ్ట్ అయినా ఏదైనా వాడచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇండెక్స్ మ్యాచ్ అనేది మళ్ళీ ఇండెక్స్ ఒకటి మ్యాచ్ ఒకటి 2 యూజ్ చేయాలి కాబట్టి అందుకని ఇండెక్స్ మ్యాచ్ అనేది కొంచెం ఎక్కువగా వాడరు, ఎక్కువగా VLOOKUP వాడతారు. సో ఇండెక్స్ మ్యాచ్. నెక్స్ట్ XLOOKUP అడ్వాన్స్లో ఉంది కాబట్టి XLOOKUP అన్నింటిలో వాడేస్తారు. XLOOKUP అడ్వాన్స్ దాంట్లో XLOOKUP వాడేస్తారు. బట్ XLOOKUP గురించి కొంచెం ఇంకా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒకేసారి తీసుకోవాలంటే ఇంకా మళ్ళీ దాంట్లో వేరే ఇంకో XLOOKUP వేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం డిసడ్వాంటేజ్ ఉన్న VLOOKUP అనేది ఎక్కువగా వాడతారు ఇప్పుడు కూడా. ఓకేనా. VLOOKUP అయితే ట్రెండింగ్లో వాడతారు అనమాట. సో XLOOKUP కూడా మల్టిపుల్ వాల్యూస్ కూడా ఇలా వేయొచ్చు కంప్లీట్గా. XLOOKUP ఇంకా ఈజీగా ఉంటుంది. చిన్న వాల్యూ మనకు ఓన్లీ 1 వాల్యూ కావాలంటే లుకప్ అరే అండ్ రిటర్న్ అరే మనకు కావాల్సింది ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాకపోతే ఇవి 3 అయితే
పాపులర్ వాడతారు అనమాట ఎక్కువగా. ఈ ఎక్స్‌లుకప్ అనే ఛాన్స్ ఉంది, వీలుకప్ అడిగే ఛాన్స్ ఉంది, ఇండెక్స్ మ్యాచ్ అడిగే ఛాన్స్ ఉంది అనమాట. సో మీరు ఈ మూడిట్లో ఏది వచ్చినా కానీ వీ కెన్ యూజ్ చేయొచ్చు. ఒకటి నెక్స్ట్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా? ఓకేనండి, ఏమైనా డౌట్స్? ఓకే సార్. రైట్ అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. నేను ఒకసారి ఈ వీలుకప్ది, ఇండెక్స్ మ్యాచ్ది, ఎక్స్‌లుకప్ది ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది నేను ఒకటి ఇస్తాను. సాయంత్రం వరకు నేను ఒక టాస్క్ ఇచ్చేసి పంపిస్తాను, పింగ్ చేస్తాను దీంట్లో. ఓకేనా? ఓకే. రైట్ అండి, రైట్. ఓకే అండి.